హాయ్ హలో అందరికీ. నన్ను కొంతమంది అడిగారు అన్నమాట. షిరిడి సాయి షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ అకామిడేషన్ దొరకట్లేదు సరిగ్గా, ఎక్కువ రేట్లు ఉన్నాయి రూమ్స్ అది. నేను చెప్పాను అక్కడ ఆశ్రమాలు ఉంటాయి, భక్తి నివాసు, ద్వారకామాయి, సాయి ఆశ్రమం అని. వాటిలో అయితే ఈజీగా రూమ్స్ దొరుకుతాయి, తక్కువ రేటుకి దొరుకుతాయి, 2 days అయినా ఉండొచ్చు అని చెప్పాను. ఆ ఇన్ఫర్మేషన్ కొద్దిగా యూట్యూబ్లో అప్లోడ్ చేయండి వీడియో అని చెప్పారు, అందుకే చేస్తున్నాను. మనం రూమ్స్ బుక్ చేసుకోవాలంటే షిరిడీలో ఆశ్రమానికి ఫస్ట్ గూగుల్ సెర్చ్ చేద్దాం. www.sai.org.in ఈ వెబ్సైట్ అన్నమాట, వాళ్ళది వెబ్సైట్. ఎంటర్ చేయాలి. ఇది ఫోన్లో కూడా ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ దాంట్లో కొడితే www.sai.org.in అని కొడితే యాప్ వస్తుంది. దాంట్లో మనం రిజిస్టర్ అవ్వచ్చు, ఈ రూమ్స్ తెలుసుకోవచ్చు. ఈ హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. హోమ్ అబౌట్ సంస్థాన్ అంటే సంస్థాన్ గురించి, సాయి టెంపుల్, డైలీ ప్రోగ్రామ్ హిస్టరీ, డైలీ అప్డేట్స్, ఫోటో గ్యాలరీ, డౌన్లోడ్స్, ఈ లైబ్రరీ, సత్యవత ఆర్తి ఆడియో వీడియోస్ అన్నీ. ఆన్లైన్ సర్వీస్ అంటే అకామిడేషన్ బుకింగ్, డొనేషన్, మెంబర్షిప్, టెంపుల్ రిజిస్ట్రేషన్, పల్లకి దర్శనం, ఇవన్నీ. సోషల్ యాక్టివిటీస్, హాస్పిటల్, మెడికల్ యాడ్స్ అన్నీ ఉంటాయి పక్కనే. టెండర్స్, కాంటాక్టర్స్ అంటే మనం ఏమన్నా ఎమర్జెన్సీకి హెల్ప్ లైన్ కావాల్సి వస్తే అక్కడ మనం వెబ్సైట్లో చూసి వాళ్ళకి కాల్ చేయొచ్చు, వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. మనం ఇప్పుడు అకామిడేషన్ గురించి కాబట్టి మనం ఫస్ట్ అకామిడేషన్ గురించి చూద్దాం. ఆన్లైన్ సర్వీస్ అకామిడేషన్ బుకింగ్ క్లిక్ చేయాలి. అకామిడేషన్ బుకింగ్ ఇలా వస్తుంది. సాయి ఆశ్రమం, ద్వారావతి, సాయిబాబా భక్తి నివాస్, ఈ 3 ఉన్నాయి. మనం వీడియోలు చూడొచ్చు, ఆశ్రమాలు వీడియోలు కూడా చూడొచ్చు. బుక్ ఆన్లైన్, ఇక్కడ జనరల్, ఏసీ, నాన్ ఏసీ 3 ఉంటాయి. ఇక్కడ ప్రైస్ కూడా ఇచ్చారు. నాన్ ఏసీ 200, మినిమం కెపాసిటీ 3, మ్యాక్సిమం కెపాసిటీ 5. డార్మెటరీ అంటే అది వేరే ఉంటాయి, రూము ఉంటే డార్మెటరీ ఉంటాయి, మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏసీకి అయితే 500, 600 ఉంది కొన్నిటికి. నాన్ ఏసీ అయితే 250, 200 అలా ఉంది. రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి? నాన్ ఏసీ ఒకటి సెలెక్ట్ చేద్దాం, ఏదో ఒకటి. ఇలా వస్తే వెబ్సైట్ అన్నమాట. వచ్చేటప్పుడు మనం లాగిన్ ఈమెయిల్తో అయినా లాగిన్ చేయొచ్చు, మన ఫోన్ నెంబర్తో అయినా లాగిన్ అవ్వచ్చు. ఈమెయిల్తో లాగిన్ అవ్వాలంటే లాగిన్ విత్ ఈమెయిల్, రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్నమాట ఫస్ట్. మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇప్పుడు ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే మనం ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇది క్యాప్చా ఎంటర్ చేయాలి, లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన ఈ పాస్వర్డ్ ఏం అక్కర్లేదు, వదిలేసింది. లాగిన్ అయిన తర్వాత ఇలా చూస్తే అకామిడేషన్ రూమ్ కావాలా, డార్మెటరీ కావాలా, మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దర్శనం గురించి, హారతి, పూజ, అభిషేకం, అకామిడేషన్, డొనేషన్, మెంబర్షిప్ అంటే మనం ఇప్పుడు అకామిడేషన్ కాబట్టి రూమ్ సెలెక్ట్ చేసుకున్నాం. రూమ్ చూడండి, రూమ్ లేదా డార్మెటరీ ఏదైనా. నెంబర్ ఆఫ్ డేస్, మనం ఎన్ని రోజులు ఉంటాం అన్ని రోజులు, 1 or 2 రోజులు, 1 or 2 days, 2 days చేద్దాం. ఇక్కడ రూమ్స్ అన్నమాట. రూమ్స్ రెడ్గా ఉన్నాయన్నీ బుక్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇక రూమ్స్ ఖాళీ లేవు, రెడ్గా ఉంటే బుక్ అయిపోయినట్టు. గ్రీన్గా ఉన్నాయన్నీ మనం
బుక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. వాటికి టైమింగ్ ఉంటుంది. మనం శాంపుల్గా 28 చూద్దాం. చెక్ ఇన్ టైం మనం ఏ టైంకి వస్తామో ఆ టైం 12:15 అర్ధరాత్రి 4, 8, 12, 4, 8, 12 చూద్దాం. 12 కంటే 28, 12కి వస్తే మనం అక్కడ స్లిప్ ఇవ్వాలి వాళ్ళకి రిసెప్షన్లో. మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ రూమ్కి ఇచ్చేయాలి వాళ్ళకి. 38/2024 మళ్ళీ 12కి ఎస్ఎన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ కనిపిస్తాయి అవైలబుల్గా ఉన్నాయి రూమ్లు ఎక్కడ ఏంటని. అమరావతి సాయిబాబా భక్తి నివాస్ సాయి ఆశ్రమంలో ఏసీ 24, ఏసీ 24, నాన్ ఏసీ 83 ఉన్నాయి. రెండు నెంబర్ ఆఫ్ రూమ్స్ ఒకటైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఉంటే 2 ఒకటి చేద్దాం. మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ ఎంతమంది? మేల్స్ 5 అయినా వెళ్ళొచ్చు, కానీ ఫీమేల్స్ రాదు. ఎందుకంటే మినిమం 3 లేకపోతే మ్యాక్సిమం 5 అన్నమాట. మేల్స్ 2 వెళ్ళి ఫీమేల్స్ 3 వెళ్ళినా ఓకే. అదే డార్మెటరీ అయితే వేరే రకంగా ఉండదు. డార్మెటరీ అయితే 12 మంది పిల్లలతో పాటు, అది ఇంకా తక్కువ కాస్ట్ పడింది. మేల్స్ 2, ఫీమేల్స్ 2. సెర్చ్ చేయాలి రూమ్లు ఎక్కడ ఉన్నాయి ఏంటని చూపిస్తుంది. మన కేటగిరీ మన ఏసీ కావాలా, నాన్ ఏసీ కావాలా? ఏసీ అయితే సాయి ఆశ్రమం భక్తి నివాస్లో ఉన్నాయి, చూపిస్తుంది చూడండి కింద. ఇది నాన్ ఏసీ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. నాన్ ఏసీ కూడా సాయి ఆశ్రమం భక్తి నివాస్లో ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ చూడండి 3/5, మినిమం 3, మ్యాక్సిమం 5. నాన్ ఏసీ ఇండియన్ 250 రూమ్, నాన్ ఏసీ 250. నెంబర్ ఆఫ్ రూమ్స్ మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్న ఒకటి ఉంది. టోటల్ మ్యాట్రిక్స్ అంటే 3 బెడ్స్ ఉంటాయి అక్కడ, 4 అయినా పడుకోవచ్చు. మ్యాట్రిక్స్ అంటే వేరే బెడ్ ఒకటి ఇస్తారన్నమాట, సాప్ కానీ ఏదైనా ఇస్తారు. 2 days మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 250, 500, 100 రూపాయలు. ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేస్తారు కాబట్టి 100, టోటల్ 600. నాన్ ఏసీ. ఏసీ అయితే 600 రోజుకి, 2 రోజులు కాబట్టి 1200. వాళ్ళు క్లీనింగ్ అవి చేస్తారు కాబట్టి ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా. నాన్ ఏసీ చూసుకున్నాం, అలా సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకుని ఇక్కడ మన నేము, ఎంతమంది వెళ్తారో అంతమంది, ఆధార్ కార్డు అవన్నీ సెలెక్ట్ చేసుకుని మదర్, ఫాదర్, బ్రదర్ ఇలా సెలెక్ట్ చేసుకుని యాడ్ టు విష్ లిస్ట్. మనం ఏం చేయలేదు కాబట్టి విష్ లిస్ట్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం ఫోన్పే కానీ, గూగుల్ పే, పేటిఎం కానీ డబ్బులు వేస్తే రిసిప్ట్ వస్తుంది. అది చూసుకుని మనం ఏ టైం వెళ్తాం ఆ టైం అక్కడే ఆఫీస్లోకి వెళ్ళాలి, రాసిపూన్లోకి. అంటే అక్కడ చూపిస్తే వాళ్ళు రూమ్ ఇస్తారు. అంతే ఈ ప్రాసెస్. ఓకే, థ్యాంక్స్, బాయ్.